ఆస్ట్రోలైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈ రోజుల్లో చాలామంది బయటికి స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నా, లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలతో, ఎన్నో ఆశలతో నా జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మేషరాశిలో పుట్టినవారు గత కొంతకాలంగా కష్టపడుతున్నా కూడా ఫలితం ఆలస్యంగా రావడం వల్ల కొంత నిరాశను అనుభవించారు. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 27, 28 మరియు మార్చి 1, 2 తేదీలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీ పని, డబ్బు, కుటుంబం మరియు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న అదృష్టం ఇప్పుడు మెల్లగా మీ వైపు తిరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఏ అవకాశాన్ని మిస్ అవ్వకూడదు అనే ముఖ్యమైన విషయాలను క్లియర్‌గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ 4 రోజుల్లో మేషరాశిలో పుట్టిన వారికి ముఖ్యంగా కనిపించే మొదటి మార్పు మనసులో వచ్చే ఇంతకాలం మీరు తీసుకోవాలా వద్దా అని డౌట్‌లో ఉన్న ఒక నిర్ణయం ఇప్పుడు మీకు క్లియర్ కనిపించడం మొదలవుతుంది. ఫిబ్రవరి 27 మరియు 28 తేదీల్లో మీకు సంబంధించిన ఒక విషయం గురించి మీరు లోపల చాలా సీరియస్‌గా ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఇప్పటివరకు మీరు కొంతమంది మాటలు నమ్మి కొంతమంది కోసం మీ ప్లాన్‌లను ఆపి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు మీ దారి ఏంటి అన్నది మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఇది బయట పెద్ద మార్పుగా కనిపించకపోయినా లోపల జరిగే ఈ అవగాహన మీ జీవిత దిశను పూర్తిగా మార్చే మొదటి అడుగు అవుతుంది. ముఖ్యంగా మీ మనసులో ఇక నేను నా కోసం కూడా ఆలోచించాలి అనే భావన బలంగా మొదలవుతుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే మీ నిర్ణయాలను అందరికీ చెప్పకుండా సైలెంట్‌గా మీలోనే ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది మీ ప్లాన్‌లను అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేయవచ్చు. మీరు సైలెంట్‌గా గమనిస్తూ 1కి 2 సార్లు ఆలోచించి అడుగు వేస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని తీసుకువస్తాయి. ఫిబ్రవరి 28 మరియు మార్చి 1 తేదీల్లో మీరు ఇంతకాలం ఎదురుచూస్తున్న ఒక ఆర్థిక విషయం కదలడం మొదలవుతుంది. ఇది కొత్త పని అవకాశం కావచ్చు, మీరు చేసిన పనికి సంబంధించిన డబ్బు రావడం కావచ్చు, లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి కావచ్చు. ఇప్పటి వరకు ఇది ఎలా జరుగుతుంది అనే డౌట్‌లో ఉన్న విషయం ఇప్పుడు మెల్లగా క్లియర్ అవుతుంది. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ముఖ్యంగా త్వరగా లాభం వస్తుంది, వెంటనే ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడే అవకాశం ఉంది అని చెప్పే మాటలను 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ చుట్టూ కనిపించే ప్రతి అవకాశం నిజంగా మీకు ఉపయోగపడేది అనుకోవడం సరైంది కాదు. కొంతమంది మీ ఉత్సాహాన్ని చూసి తమ ప్రయోజనం కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవాలనుకోవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని ప్రశాంతంగా గమనిస్తూ మీకు నిజంగా నమ్మకం వచ్చిన తర్వాతే అడుగు వేయడం మంచిది. మీరు ఇలా క్రమశిక్షణతో ముందుకు వెళితే ఈ 4 రోజులు మీ ఆర్థిక స్థిరత్వానికి బలమైన బేస్ వేస్తాయి మరియు భవిష్యత్తులో డబ్బు విషయాల్లో కొత్త నమ్మకాన్ని మీలో పెంచుతాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 మధ్యలో మీకు చిన్న సంఘటన జరుగుతుంది. అది మాటల్లో చిన్నదిగా మీకు పెద్ద నిజాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మీ పక్కన ఉన్నట్టు కనిపించిన కొంతమంది వ్యక్తులు నిజంగా మీకోసం ఉన్నారా? లేక కేవలం అవసరం కోసం దగ్గర ఉన్నారన్న క్లారిటీ ఈ సమయంలో మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా మీరు మీ ప్లాన్లు, మీ ఆలోచనలు, మీ డబ్బు విషయాలు ఎవరితో పంచుకుంటున్నారు అన్నది 1కి 2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని చూడాలని అనుకోరు. కొంతమంది మీ బలహీనత తెలుసుకొని మీ ముందుకు వెళ్ళే దారిని స్లో చేయాలని కూడా ప్రయత్నించవచ్చు. అయితే ఈ పరిస్థితికి మీకు భయం కలిగించడానికి కాదు, జాగ్రత్తగా ఉండే అవగాహన ఇవ్వడానికి. మీరు ఇప్పుడు ఎక్కువగా గమనించడం మొదలు పెడతారు, తక్కువగా మాట్లాడడం మొదలు పెడతారు మరియు మీ మనసుకు శాంతి ఇచ్చే వ్యక్తుల దగ్గరికి ఉంచుకోవాలని నిర్ణయిస్తారు. ఈ మార్పు వల్ల మీ సంబంధాలు తక్కువైనా నిజమైన మారతాయి మరియు మీ మానసిక ప్రశాంతత కూడా బలపడుతుంది. ఇదే ఈ 4 రోజుల్లో మీ జీవితానికి వచ్చే మూడో కీలకమైన మార్పు. ఈ 4 రోజుల్లో మరో ముఖ్యమైన మార్పు డబ్బు ఆర్థిక విషయంలో కనిపిస్తుంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 మధ్యలో మీరు ఇప్పటి వరకు చేసిన కష్టానికి ఒక చిన్న ఫలితం కనిపించే అవకాశం ఉంటుంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బు కాకపోయినా మీలో నేను సరైన దారిలోనే ఉన్నాను అనే నమ్మకాన్ని పెంచే సంఘటన అవుతుంది. ముఖ్యంగా ఒక పెండింగ్ డబ్బు తిరిగి రావడం, ఒక కొత్త ఆదాయం గురించి సమాచారం రావడం, లేదా మీరు చేసిన ప్రయత్నానికి గుర్తింపు రావడం లాంటి సంకేతాలు కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో ఒక ముఖ్యమైన జాగ్రత్త అవసరం. వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మి అడుగు వేయకండి. ముఖ్యంగా త్వరగా లాభం వస్తుంది అనే చెప్పే ఆఫర్లు, తెలియని వ్యక్తులతో డబ్బు సంబంధించిన ఒప్పందాలు లేదా తొందర పెట్టే నిర్ణయాలు తీసుకోవడం. మీరు ఇప్పుడు కూల్‌గా లాజిక్‌తో 1కి 2 సార్లు ఆలోచించి అడుగు వేస్తే ఈ రోజుల్లో మొదలయ్యే చిన్న మార్పు రాబోయే రోజుల్లో
పెద్ద ఆర్థిక స్థిరత్వానికి బేస్ అవుతాయి. మీరు ఖర్చులను కూడా కంట్రోల్ చేయడం మొదలుపెడతారు. అవసరం లేని విషయాలపై డబ్బు వెచ్చించకుండా భవిష్యత్తు కోసం సేవ్ చేయాలి అనే ఆలోచన పెరుగుతుంది. ఇదే ఈ 4 రోజుల్లో జీవితంలో ఆర్థికంగా బలపడే ముఖ్యమైన పాయింట్. ఈ రోజుల్లో సంబంధాలు మరియు మనుషుల విషయంలో కనిపిస్తున్న ఫిబ్రవరి 27, 28 మరియు మార్చి 1, 2 తేదీల్లో ఎవరు నిజంగా సపోర్ట్ చేస్తున్నారు, కేవలం ఎవరు మీ పరిస్థితిని గమనిస్తూ ఉన్నారన్నది చాలా క్లియర్‌గా అర్థమయ్యే పరిస్థితులు వస్తాయి. ఇంతకాలం మీరు నమ్మిన కొంతమంది వ్యక్తుల ప్రవర్తనతో చిన్న మార్పులు కనిపించవచ్చు, లేదా ఎవరో ఒకరి మాట మీలో కొత్త అవగాహనను కలిగించవచ్చు. ఈ సంఘటన బయటకి చిన్నదిగా కనిపించినా మీ మనసులో పెద్ద క్లారిటీని తీసుకువస్తుంది. ముఖ్యంగా మీ ప్లాన్‌లు, మీ డబ్బు విషయాలు, మీ భవిష్యత్తు నిర్ణయాలు అందరికీ చెప్పకుండా ఉండడం ఈ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే కొంతమంది మీ ఎదుగుదలను చూసి ప్రోత్సహిస్తారు. కానీ కొంతమంది మాత్రం నిశ్శబ్దంగా మీ బలహీనతను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీరు గమనించడం నేర్చుకుంటే మీ జీవితంలో అనవసరమైన సంబంధాల నుంచి సహజంగానే దూరం అవుతారు. ఇదే సమయంలో నిజంగా మీకు మంచిని కోరుకునే వ్యక్తులు మీ జీవితంలో మరింత దగ్గరవుతారు. ఈ మార్పు మీ మనసులో కొత్త స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. ఇకపై మీరు ప్రతి ఒక్కరిని నమ్మే వ్యక్తిగా కాకుండా గమనించి అర్థం చేసుకునే సరైన వారిని మాత్రమే మీ జీవితంలో అనుమతించే వ్యక్తిగా మారడం మొదలవుతుంది. ఇదే ఈ 4 రోజుల్లో సంబంధాల్లో విషయంలో జరిగే కీలకమైన మార్పు. ఫిబ్రవరి 27, 28 మరియు మార్చి 1, 2 తేదీల్లో మీరు ఇప్పటివరకు భయపడ్డ లేదా వాయిదా వేసిన ఒక నిర్ణయం గురించి మళ్ళీ ఆలోచించే పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పుడు మీలో కొత్త ధైర్యం మెల్లగా పెరుగుతుంది. ఈ ధైర్యం ఒక్కసారిగా కాదు, మీరు ఎదుర్కొన్న అనుభవాలు, మీరు చూసిన నిజాలు, మీరు పొందిన క్లారిటీ వల్ల సహజంగానే వస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ ఆలోచనలు చాలా క్లియర్‌గా మారుతాయి. మీకు నిజంగా ఏం కావాలి, ఏ దశలో వెళ్ళాలి అన్నది మీ మనసే మీకు చెప్పడం మొదలవుతుంది. ఇదే మీకు వచ్చే అసలైన శక్తి. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. మీరు తీసుకునే నిర్ణయాలు భావోద్వేగంతో కాకుండా ఆలోచించి తీసుకోవాలి. ఎవరి మాటల ప్రభావంతో కాకుండా మీ అనుభవాన్ని నమ్మాలి. ఈ రోజుల్లో మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే రాబోయే రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ జీవిత దశను పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. ఈ 4 రోజులు మీకు బయట పరిస్థితులను మార్చే సమయం మాత్రమే కాదు, మీలోని బలాన్ని గుర్తించే సమయం కూడా. ఇదే కాలంలో మీకు లభించే ముఖ్యమైన సూచన. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం బయటపడే రూపంలో కనిపిస్తుంది. ఫిబ్రవరి 27, 28 మరియు మార్చి 1, 2 తేదీల్లో ఇప్పటివరకు మీ దగ్గరగా ఉన్న కొంతమంది మీ ప్రవర్తనతో చిన్న చిన్న మార్పులు కనిపించే అవకాశం ఉంది. పైకి నవ్వుతూ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించినా వారు నిజంగా మీ మంచికే ఉన్నారా లేదా తమ స్వార్థం కోసం దగ్గర ఉన్నారా అన్నది మీకు క్లియర్‌గా అర్థమయ్యే సంఘటనలు జరుగుతాయి. ముఖ్యంగా మీరు తీసుకునే ఒక నిర్ణయం, మీకు వచ్చే ఒక అవకాశం వల్ల కొంతమంది అసలు ముఖం బయటపడుతుంది. ఇది మొదట మీకు షాకింగ్‌లా అనిపించవచ్చు. కానీ ఇది మీకు జరిగే ఒక రక్షణ కూడా. ఎందుకంటే నిజమైన మనుషులు ఎవరు, మీ శక్తిని తగ్గించేవారు ఎవరు అన్నది తెలుసుకోవడం ద్వారా మీరు ముందుకు వెళ్ళే దారి క్లియర్ అవుతుంది. ఈ రోజుల్లో మీరు ప్రతి ఒక్కరిపై వెంటనే నమ్మకం పెట్టుకోకుండా కొంత దూరం పాటిస్తూ గమనిస్తూ ఉండడం మంచిది. మీ వ్యక్తిగత విషయాలు, మీ ప్లాన్లు, మీ డబ్బు సంబంధిత నిర్ణయాలు అందరితో షేర్ చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఈ చిన్న జాగ్రత్త మీ అనవసరమైన నరదృష్టి మరియు మానసిక ఒత్తిడిల నుంచి కాపాడుతుంది. ఈ కాలంలో మీకు దూరమయ్యే వ్యక్తులు నిజానికి మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నవారే కావచ్చు. అలాగే మీ దగ్గర ఉండే కొందరు నిజంగా మీ జీవితంలో ముఖ్యమైన సపోర్ట్‌గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్పులను భయంగా కాకుండా ఒక క్లారిటీగా చూడండి. ఈ 4 రోజులు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించే సమయం ఇదే. మీ జీవిత దిశలో కొత్త ఆత్మవిశ్వాసం మెల్లగా పెరగడం రూపంలో కనిపిస్తుంది. ఫిబ్రవరి 27, 28 మరియు మార్చి 1, 2 తేదీల్లో ఇప్పటివరకు మీలో ఉన్న సందేహాలు, నేను చేస్తున్న సరైనదేనా, నేను ఏ దారిలో నడుస్తూ ముందుకు వెళ్ళగలనా, నేను ఈ దారిలో ముందుకు వెళ్ళగలనా అనే ప్రశ్నలు మెల్లగా తగ్గి ఒక కొత్త నమ్మకం మీలో ఏర్పడుతుంది. నిరాశలు ఇప్పుడు మీకు బలహీనతగా కాకుండా అనుభవంగా మారి, మీరు ఇకపై ఎలాంటి పరిస్థితినైనా స్లోగా కానీ స్ట్రాంగ్‌గా హ్యాండిల్ చేయగలిగేలా అవగాహన వస్తుంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు ప్రారంభించే ఒక చిన్న పని లేదా మీరు చెప్పే ఒక స్పష్టమైన మాట మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం కావచ్చు. ఇదే సమయంలో గ్రహస్థితి కూడా మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా కుజుడు మీ ధైర్యాన్ని పెంచడం, శని మీలో క్రమశిక్షణను బలపరచడం వల్ల మీరు గతంలో కంటే మరింత సీరియస్‌గా, మరింత క్లియర్‌గా మీ లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం ప్రారంభిస్తారు. మీ మనసులో ఇక నుంచి నా జీవితాన్ని నేను కంట్రోల్ చేయాలి అనే భావన బలపడుతుంది. ఈ ఆత్మవిశ్వాసమే రాబోయే రోజుల్లో మీకు కొత్త అవకాశాలు, కొత్త మార్పులు తీసుకురాగలదు. కాబట్టి ఈ రోజుల్లో మీకు వచ్చే ఈ లోపలి బలం మరియు క్లారిటీని నిర్లక్ష్యం చేయకుండా మీ నిర్ణయాలు నమ్మి ముందుకు సాగండి. మొత్తంగా చూస్తే ఫిబ్రవరి 27, 28 మరియు మార్చి 1, 2 తేదీలు మీ జీవితంలో స్లోగా కానీ మార్పులు తీసుకొచ్చే రోజులు. ఈ రోజుల్లో మీ ఆలోచనలో వచ్చే క్లారిటీ, మీ పనుల్లో కనిపించే కొత్త అవకాశాలు, కొంతమంది మనసులో అసలు స్వభావం బయటపడడం, అలాగే మీలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసం ఇవన్నీ కలిసి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్లే సంకేతాలు. ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడకుండా ప్రతి విషయంలో 1, 2 సార్లు ఆలోచించి మీ ప్లాన్లను అందరితో షేర్ చేయకుండా
సైలెంట్‌గా ముందుకు వెళ్ళండి. రాబోయే రోజుల్లో మీరు మీ జీవితంలో ఒక కొత్త స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లోతైన రాశి విశ్లేషణల కోసం అస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మీ మనసును స్ట్రాంగ్‌గా ఉంచుకోండి.